నమస్కారం, ఏఆర్ న్యూస్ కి స్వాగతం. నేను కుమారి. ఈనాటి వార్తల వివరాలు ఎలా ఉన్నాయి? శ్రీకాకుళం నియోజకవర్గంలో మత్స్యకారుల సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే గొండి శంకర్ వెల్లడించారు. మత్స్యశాఖ కార్యాలయంలో సమీక్షా సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు అభివృద్ధి పరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలో గ్రామీణ గార మండలాల్లో అత్యధికంగా తీర ప్రాంతం ఉన్నప్పటికీ సరైన సదుపాయాలు లేక మత్స్యకారులు ఎదుర్కొంటున్న కష్టాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు మినీ జెట్టి అవసరమని, దాని నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. అదేవిధంగా పీజీపేట తీర ప్రాంతం కోతకు గురవుతుందని, నాగావళి నది సముద్రంలో కలిసే ప్రాంతంలో రక్షణ గోడ నిర్మాణానికి అవకాశాలు పరిశీలించి ప్రణాళికలను తయారు చేయాలని మత్స్యశాఖ, ఇంజనీరింగ్, ఇరిగేషన్ అధికారులను ఎమ్మెల్యే శంకర్ ఆదేశించారు. అక్రమ చేపల చెరువులపై అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. వీటి కారణంగా మత్స్యకారుల నష్టం చర్చిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో మత్స్యకారుల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, అవసరం మేరకు కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ రెడ్డి సహకారంతో నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే శంకర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఎస్సీ డోల తిరుమలరావు, ఇరిగేషన్ ఎస్సీ సుధాకర్, మత్స్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మత్స్యశాఖ నుండి అలాగే రెగ్యులర్ ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్, చిన్న నీటి పారుదల శాఖ వారితో ఈరోజు ఇక్కడ డీడీ మత్స్యశాఖ ఆఫీస్ వారి ఆఫీస్లో ఇక్కడ రివ్యూ జరిగింది. ఈరోజు తీర ప్రాంతం ఎంత భారీ ఉన్నప్పుడు కూడా మత్స్యకారులు వలస వేరే రాష్ట్రాలకు వెళ్ళడం, అక్కడ యాక్సిడెంట్స్ అవ్వడం, వాళ్ళు కనీసం డెడ్ బాడీలు కూడా రాని పరిస్థితి, వాళ్ళు అగమ్యమైన గోచర పరిస్థితిలో ఉన్నారు. దీంట్లో భాగంగా గతంలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఎలక్షన్ క్యాంపెయిన్లో వచ్చినప్పుడు వారి కోరినప్పుడు వారు మినీ జట్టి కడతామని మాట ఇవ్వడం కూడా జరిగింది. దీంట్లో భాగంగా మినీ జట్టీల కోసం మనం ప్రపోజల్స్ చేయడానికి కోసం డిస్కషన్ జరిగింది. అలాగే జాతీయ విపత్తు కింద ఏదైతే పీజీపేట కానీ అలాగే కేమచ్చలేసం కోతకు గురయ్యి అక్కడ కళింగపట్నం బీచ్ మొత్తం కొట్టుకుపోవడం జరిగింది. గతంలో అక్కడ బీచ్ ఫెస్టివల్ కూడా నిర్వహించిన సందర్భాలు, అది అలాగే మొగదలపాడుతో పాటు ఇక్కడ పెద్దగనగలవనిపేటలో కూడా పెద్ద ఎత్తున మంచి బీచ్ ఉండేది, ఆ బీచ్ కూడా కొట్టుకొని పోయింది. ఎందుకంటే ఒక పక్క నాగావళి నది, ఇంకొక పక్క వంశధార నది ఈ నియోజకవర్గంలో రెండు వైపులు కూడా సముద్రంలో కలిసే చోట్లు ఉన్నాయి కనుక ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్న సందర్భంలో ఎస్సీ గారు, డిఈ గారు అలాగే కన్సర్న్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో కూడా డిస్కషన్ జరిగింది. దానికి కూడా డిపిఆర్ ప్రిపేర్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్కి, సెక్రటరీస్కి రాష్ట్ర స్థాయిలో మనం లెటర్ రాయడానికి డిపిఆర్స్ ప్రిపేర్ చేసి ఎంత కాస్ట్ అవుతుందో కూడా మనం ఒక కొలిక్కి వద్దామని కూడా నేను ఒక డెసిషన్ జరిగింది. దీంతో పాటుగా మత్స్యకారులకి మోటరైజ్డ్ బోట్స్, నాన్ మోటరైజ్డ్ బోట్స్ ఏవైతే ఉన్నాయో అవి రిజిస్టర్స్ కొన్ని కాలేదు, అవి కూడా ఆరోగ్య ప్రదాత అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి కళ్యాణం మంగళవారం వైభవంగా జరిగింది. జ్యేష్ఠ బహుళ ఏకాదశి పురస్కరించుకొని అరసవెల్లిలోని స్వామివారి అనివట్టి మండపంలో కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. వేద మంత్రాలు, మంగళ వాద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ వివరించారు.
ఇండియా పోలీస్ శాలరీ ప్యాకేజ్ కింద అందిస్తున్న ప్రమాద బీమా పాలసీని పోలీస్ ఉద్యోగస్తులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో 75 లక్షల చెక్కును పోలీస్ శాలరీ ప్యాకేజ్ కింద ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన జిల్లా పోలీస్ శాఖకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ గొడ్డేపల్లి గన్నయ్య సతీమణి వరహళంకు చెక్ను మంగళవారం అందించారు. మరణించిన గన్నయ్య పేరున స్టేట్ బ్యాంకు కొర్లకోట శాఖలో అకౌంట్ ఉండడంతో పోలీస్ శాలరీ ప్యాకేజీలో ఉన్నందున పర్సనల్ ప్రమాద బీమా కింద 75 లక్షల నామినీ పేరును రావడం జరిగిందన్నారు. పోలీస్ అధికారులు సిబ్బంది పోలీస్ శాలరీ ప్యాకేజీ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ అబ్దుల్ హసీఫ్ అమీర్, అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్, స్టేట్ బ్యాంక్ స్టాఫ్ యూనియన్ రీజనల్ సెక్రటరీ కామ్రేడ్ వెంకటరమణ, పోలీస్ ఉద్యోగుల అసోసియేషన్ సెక్రటరీ కె రాధాకృష్ణ, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలంలోని కల్లెపల్లి గ్రామంలో కౌలు రైతులకు సంబంధించి గుర్తింపు నమోదుపై అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి ఎం ఉషా కుమారి మాట్లాడుతూ కౌలుకు వ్యవసాయం చేస్తున్న రైతులు తప్పనిసరిగా కౌలు రైతులు నమోదు చేసుకుని గుర్తింపు కార్డులు పొందాలని సూచించారు. కౌలు రైతులు గుర్తింపు కార్డులు పొందడం ద్వారా కౌలు రైతులు పంట రుణాలు, ఈ పంట నమోదు, అన్నదాత సుఖీభవ, పంట నష్టపరిహారం, పంటల బీమా, పంట కొనుగోలు రాయితీపై వ్యవసాయ ఉత్పత్తులు, విత్తనాలు, ఎరువులు, పురుగుల మందు వంటివి పంపిణీ మొదలైన పథకాలు వర్తించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొంగు నాగరత్నం, ఎంపీడీసీ బాణ మంగమ్మ, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మోకల దాతబాబు, మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మాజీ సర్పంచ్ మోకల శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ దొంగ శ్రీధర్, మోకళ్ళ జయనాథ్, దొంగ రామకృష్ణ, స్వాతి శ్రీనివాసరావు, కామేశ్వరరావు, సూర్యనారాయణ తదితరులు ఉన్నారు. వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీనర్స్, రిజిస్టర్ ప్రాక్టీనర్స్లకు ప్రభుత్వం శిక్షణ ఇచ్చేందుకు కృషి చేయాలని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ను జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు విన్నవించుకున్నారు. బాలభారత్ జంక్షన్ లో ఉన్న డాక్టర్ నక్క లక్ష్మీనారాయణ ఆసుపత్రిలో ఎమ్మెల్యే గొండు శంకర్ను ఘనంగా డాక్టర్స్ డే పురస్కరించుకుని సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వన్నాడు సింహన్న, కార్యదర్శి నక్క లక్ష్మీనారాయణ, కోశాధికారి జనార్దన్ రావులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. గత ప్రభుత్వం కొన్నాళ్ల పాటు పిఎంపి ఆర్ఎంపీలకు శిక్షణ ఇచ్చి మధ్యలో నిలిపివేసిందని, ఈ విషయాన్ని మంత్రి లోకేష్ గతంలో పాదయాత్ర సందర్భంగా ఆయన దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేశారు. శిక్షణను పునఃప్రారంభించి వైద్య నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేయాలని కోరారు. అలాగే ప్రభుత్వ వైద్య సేవల్లో తమను భాగస్వాములు చేసేలా కృషి చేయాలన్నారు. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో అసోసియేషన్ కార్యకలాపాలు నిర్వహించేందుకు భవన నిర్మాణం కోసం కొంత స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి పై విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తారని హామీనిచ్చారు. ఎమ్మెల్యేను సత్కరించిన వారిలో చిన్నాల రాము, వాసు, ముసలినాయుడు, అప్పలరాజు, రామారావు, తారకేశ్వరరావు, గిరిబాబు తదితరులు ఉన్నారు. పదోన్నతితో బదిలీపై వెళ్తున్న ఏఆర్ డిఎస్పీ రమేష్ కు జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక చేతుల మీదుగా సత్కారం మంగళవారం జరిగింది. జిల్లా ఆర్మర్ రిజర్వ్డ్ పోలీస్ విభాగంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించిన రమేష్ ఏఆర్ డిఎస్పీగా పదోన్నతి పొంది విజయవాడకు బదిలీపై వెళ్లనున్నారు. ఏపీఎస్ లోగోతో కూడిన పోలీస్ క్యాప్, అంబులం, స్టార్స్ రమేష్ కు ఎస్పీ అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉద్యోగికి పదోన్నతి అనేది మరింత బాధ్యత పెంచుతుందన్నారు. పదోన్నతి పొందిన అనంతరం పనిచేసే చోట బాధ్యతగా విధులు నిర్వహించి మరింత పేరు ప్రఖ్యాతులు మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జి ప్రేమ్ కాజల్, వి ఉమామహేశ్వరరావు, డిఎస్పీ ఎల్ శేషాద్రి, ఏఓ సిహెచ్ గోపీనాథ్, ఆర్ఐ కె నరసింహరావు, ఆర్ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత కోర్కెల దినం సందర్భంగా నిరసనలు జయప్రదం చేయాలని సిఐటి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమర్నాయుడు, పి తేజేశ్వరరావులు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలో సిఐటి జిల్లా కార్యాలయంలో సిఐటి జిల్లా సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో గత ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా, కార్పొరేట్లకు అనుకూలంగా పనిచేశాయన్నారు. ఈ ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పారని, కేంద్రంలోని బీజేపీకి బలాన్ని బాగా తగ్గించారని తెలిపారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే బీజేపీ తన పాత విధానాలను కొనసాగించడానికి నిశ్చయించుకుందని, దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రైవేటీకరణ విధానాలను కొనసాగిస్తామంటున్నారని తెలిపారు. పైడిపేమూరు పారిశ్రామిక ప్రాంతంలో హైడ్రోలిక్ ఫామ్ ఫైర్ ఇంజిన్ ఏర్పాటు చేయాలని, పరిశ్రమల్లో భద్రత చర్యలు చేపట్టాలని, నీలం జూట్ పరిశ్రమను వెంటనే తెరిపించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ సమావేశంలో సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు కె సూరయ్య, జిల్లా కార్యదర్శులు ఎన్ గణపతి, ఎస్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం గుర్తింపు పొందిన జర్నలిస్టులందరికీ టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర హైవేలు, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితీష్ గడ్కరీను విజయనగరం ఎంపీ కలిసెట్టప్పలనాయుడు అభ్యర్థించారు. వినతి పత్రాన్ని మంగళవారం ఆయన అందజేశారు. బ్రేకింగ్ న్యూస్ స్టోరీస్, పౌర సమస్యలు, ప్రభుత్వ కార్యకలాపాలతో పాటు ముఖ్యమైన వ్యక్తుల ఇంటర్వ్యూల కోసం తమ సొంత ఖర్చు, తమ అధికార పరిధిలో జర్నలిస్టులు తిరుగుతున్నారన్నారు.
సమాజ శ్రేయస్సుతో పాటు వార్తల పట్ల ఉన్న ఆసక్తి, అంకితభావం, నిబద్ధత కారణంగా టోల్ ఫీజు ఖర్చుల కోసం జర్నలిస్టులు తమ సొంత డబ్బును వెచ్చిస్తున్నారని అప్పలనాయుడు గడ్కరీకి వివరించారు. తాను మండల స్థాయిలో ఓ ప్రముఖ తెలుగు దినపత్రికలో విలేకరిగా పనిచేసే స్థాయి నుంచి పార్లమెంట్కి ఎన్నికైన ఈ స్థాయికి వచ్చానన్నారు. జర్నలిస్టుల నిబద్ధతను పరిగణలోకి తీసుకోవాలని, జాతీయ రహదారుల్లో ఆయా జర్నలిస్టుల అధికార పరిధిలో ఉన్న గుర్తింపు పొందిన జర్నలిస్టులందరికీ టోల్ ఫీజు మినహాయింపు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. రోటరీ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షులు ఎరుకోల మురళీమోహన్ రావుకు అరుదైన గౌరవం లభించింది. రోటరీ ఇంటర్నేషనల్ 3020 జిల్లా గవర్నర్ రావూరి సుబ్బారావు చేతుల మీదుగా విజయవాడలో YMM బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డును అందుకున్నారు. అత్యధికంగా సభ్యత్వ నమోదు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డుతో పాటు ప్లాటినం, గోల్డ్, సిల్వర్ మొత్తం 13 పురస్కారాల బహుమతులను అందుకున్నారు. బెస్ట్ అసిస్టెంట్ గవర్నర్లుగా డాక్టర్ కొంచడ సోమేశ్వరరావు, KT నాయుడుకు అవార్డులు లభించాయి. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు షావుక నాగేశ్వరరావు, 86 క్లబ్లకు సంబంధించి 500 మంది రొటేరియన్లు పాల్గొన్నారు. పురస్కారాలు అందుకున్న రొటేరియన్లకు వరద కొండబాబు, మండ నాగేశ్వరరావు, డాక్టర్ మెట్ట వెంకటేశ్వరరావు, మామిడి క్రాంతి, కోరడు వైకుంఠరావులు అభినందించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ ముమ్మరంగా పంట కాలువల్లో పొడుగుతీత పనులు చేపడుతున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ JV చిట్టిరాజు తెలియజేశారు. తద్వారా పంటకారుల ఆయకట్టు పరిధిలోని భూములకు పూర్తి స్థాయిలో సాగునీరు అందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జీసెగడాం మండలం ముసిరివలస పంచాయతీ పరిధిలో చేపడుతున్న ఓపెన్ హెడ్ ఛానల్ పూడికతీత పనులను మంగళవారం పీడీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా కాలంగా పంట కాలువల్లో పూడికతీత పనులు చేపట్టకపోవడంతో శివారు భూములకు సాగునీరు అందని పరిస్థితి ఏర్పడేదని అన్నారు. రైతులు అభ్యర్థులను పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన పంట కాలువల పనులను చేపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ లోకేష్, ఏపీఓ సత్యనారాయణ, ఈసీ పురుషోత్తం, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రిమ్స్లో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ కార్మికుల జీతాలు, EPF, ESIలు సక్రమంగా చెల్లించాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రిమ్స్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన తెలిపారు. కృష్ణ కన్స్ట్రక్షన్స్ ఏజెన్సీ, సాయి సెక్యూరిటీ ఏజెన్సీ వారు కార్మికులకు జీతాలు సమయానికి చెల్లించకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కనీస వేతనం ఇవ్వకుండా EPF, ESIలకు వారికి తోచిన విధంగా అక్రమ మార్గాల్లో ఒప్పందాలు ఏర్పాటు చేసుకుని సరైన వేతనాన్ని 3 ఏళ్లలో ఒక్కసారి కూడా వేయలేదని ఆరోపించారు. కోవిడ్తో మరణించిన వారికి ఈ రోజుకి నష్టపరిహారం చెల్లించలేదని పేర్కొన్నారు. CITU గౌరవ అధ్యక్షులు బండారు మురళి మాట్లాడుతూ ఈ ఏజెన్సీలను రద్దు చేస్తూ అబాస్కాలోకి శానిటేషన్ కార్మికులను, సెక్యూరిటీలను చేర్చాలని, కనీస వేతనం మున్సిపల్ కార్మికుల, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల 24 జీవోను అమలు చేసి 21,000 జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాకోటి చిన్నారావు మాట్లాడుతూ తమ సమస్యను 3 రోజుల్లో ఏజెన్సీలు పరిష్కరించకపోతే సమ్మెకు సిద్ధమవుతామని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జి కృష్ణవేణి, అల్లాడి సావిత్రి, మామిడి నారాయణ, లక్ష్మి, సంతోషి, డోర భారతి, CITU నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళా ప్రసారమయ్యే AR న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.